గైస్ ఇదైతే పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 3. ఇంకోటి పార్ట్ 2 చేసాం. అదైతే ఏదో మెసేజ్ రావడం వల్ల ఎక్కువ సమయం పడడం వల్ల ఆఫ్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ. అండ్ పార్ట్ 3 చూసేయండి, మన మెయిన్ ఛానల్లోనే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను క్యాండిల్ గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడే 13 గిఫ్ట్ అనమాట. 12th గిఫ్ట్ వరకు పార్ట్ 2లో ఉంది. మెసేజ్ రాకుండా చూసుకో గైస్. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అతుక్కుపోయింది గైస్. ఆమె కొంచెం గమ్ ఎక్కువ వేయడం వల్ల అతికిపోయింది. ఆమెకు కూడా తెలియదు అతికిపోయిందని. అది ఉంటుంది కదా గైస్, ఇలా వేసాను కదా వెనకాల, అది వేయడానికి ఎంత కష్టపడ్డానో అసలు రావట్లే అమ్మో. నేనైతే ఇలా ఏదో వేస్తాను. హ్యాపీ బర్త్డే, యు ఆర్ సో కైండ్. ఐమ్ వెరీ కైండ్. రియల్లీ షీ ఈస్ ద కైండ్. షీ ఈస్ వెరీ కైండ్, నాట్ ద కైండ్. గైస్ వాళ్ళ చెల్లి తప్పు చేస్తే, నిజం చెప్పాలంటే వాళ్ళ చెల్లి తప్పు చేస్తే చెప్తుంది, ఎప్పుడు చేయదు. సో ఎప్పుడైనా ఎక్కువగా ఆమె కోపంలో ఉన్నప్పుడు కూడా కోపం వేరే వాళ్ళ మీద చూపించదు అనమాట. వాళ్ళ చెల్లి ఎక్కువ పెద్దగా ఏమైనా పెద్ద తప్పు చేస్తే కానీ అలా వేస్తుంది. ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళింది అనుకో, వెనకాల మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్తుంది అనమాట. ఆమె నవ్వించడానికి. నేను మరీ అంతలా ఏడవను, యాక్చువల్లీ నేను నవ్వించడానికి ఏడుస్తుంది కదా, అలాగే అనుకుంటే వెనకాల వెళ్తూ అనమాట. చెల్లి ఏడుస్తే ఎప్పుడు ఆమె ఏడదు. కైండ్ సిస్టర్స్. నేను ఏడవడం చాలా రేర్ అని నేను ఏడుస్తాను, కానీ అందరి ముందు ఏడవను. Yes guys, she never cried in front of us. Guys అది బుక్ లాగా ఉందన్నమాట. యాక్చువల్లీ అది బుక్ చేయకూడదు, ఆమె మర్చిపోయింది. సో మనం ఇంకోటి చూద్దాం. Ananya, this is for you. You're always kind and kind. Always kind and kind. Hey, can you please? Purpose Rasa, so sorry for that. Okay, always kind and kind. Oh. That's it. Just stick. సో గైస్ అదే అనమాట క్యాండిల్ అయితే గిఫ్ట్. సో అక్కడైతే ఫైర్ వస్తున్నట్టు స్కెచ్తో గీసామన్నమాట. హౌ ఇట్ ఈస్ మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. అదైతే సూపర్ ఉంటుంది. నేను చేసా, మేడ్ బై మీ. నేను కొంచెం హెల్ప్ చేశాను కదా, కలర్స్ చెప్పాను కదా. సో ఆమె ఫేవరెట్ కలర్ ఎల్లో కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి ఎల్లో కలర్ వేసాను. సో ఇదైతే చాలా బాగుంది. ఓపెన్ యువర్ ఐస్. Friends forever, it never ends. It should be. So ఇప్పుడు చూడండి guys. హ్యాపీ బర్త్డే. మనం ముగ్గురు కలిసిపోయాం. సో అలా అయితే నేను ప్లాన్ చేశాను అనమాట. అసలైతే దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. అనన్య ఫస్ట్ వేరే బిల్డింగ్ నుంచి వచ్చింది, మీ ఎదురే ఉన్నాం. దాని తర్వాత ఇలా అయిపోయాం. సో గైస్ 15 అయితే వెనకాల ఇంకోటి ఉన్నట్టుంది. ఏంటది? అది వేస్ట్ అనుకుంటా. అది చింపే, ఇది నువ్వు ఇలా లాగేస్తే వచ్చేస్తుంది, అది బయటికి మళ్ళీ పెట్టలేము. పెట్టగలుగుతాం కానీ గట్టిగా గట్టిగా లాగద్దు. ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. హ్యాపీ బర్త్డే అనన్య. ఒక గిఫ్ట్ లేదు. 15 తెలుసు, ఇస్తాను, ఎందుకు ఇవ్వను. సో 15 అయితే ఇంకా చిన్న గిఫ్ట్, అది చాలా బాగుంటుంది. ఆ టైంలో అది మాకు ఒక్కటి దొరికింది అనమాట. ఇంకో అక్కడ, లేకపోతే దాన్ని మేము మిస్ అయిపోయే వాళ్ళం. సో షీ ఈజ్ లక్కీ. సో ఆ గిఫ్ట్ ఇచ్చేద్దాం. షీ ఈజ్ వెరీ లక్కీ. ఎస్. ఏమైనా మాట్లాడతావా? ఈ మధ్య కెమెరా ఆమె చాలా సిగ్గుపడుతుంది, ఎందుకో తెలీదు. మీరేమో వచ్చేసారు, మీరేదో హాయ్ చెప్తున్నట్టు చేస్తుంది అనమాట. ఇంకా ఆమె యూట్యూబ్ స్టార్ట్ చేస్తానంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇలా ఉండకూడదు, నిజం చెప్పాలంటే. వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు. నేను పట్టించనా? వాళ్ళు పక్కన పెట్టు. వాటర్ పట్టిస్తావా? పాలు పట్టిస్తావా? ఆమెకైతే గిఫ్ట్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు,
ఆమెకి జెల్ అంటే ఇష్టమని అయితే మహాని చెప్పింది అనమాట. సో ఇప్పుడు మనం 15 గిఫ్ట్ ఇద్దాం. లాస్ట్ గిఫ్ట్ 1 సెకండ్ హ్యాపీ బర్త్డే టు యూ. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో ఇదైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. వాట్ యువర్ థింకింగ్స్. ఏమో అండ్ స్పెషల్లీ అది ఓపెన్ చేయొచ్చు. ఇంకోటి ఉంది మర్చిపోకు. ఇది తెలియట్లేదబ్బా. ఓకే ఇది నీకు తెలీదు, ఓపెన్. తెలియదు. నేను చూడకుండా open చేస్తాను. ఆ కింద పడితే పగిలిపోద్ది. సో అవును. ఆ gift ఇక్కడ పగిలిపోద్ది. నుంచి పడితే మాత్రం పగిలిపోద్ది నిజం చెప్పాలంటే. నీకు చూసాక అర్థం అవుతుంది. నేను పడిపోతానులే కార్వితి సైడ్. దిగట్లేదు గైస్. గ్యాస్ అది దిగుతుంది అమ్మో. రాట్లేదా? I guessed it. వాట్ Is it kitchen? yes అదైతే కీ చైన్ అన్నమాట. ఆ టైంలో మాకు కీ చైన్ ఒక్కటే దొరికింది. రాట్లేదా? వచ్చింది. అసలైతే ఓన్లీ బ్లూ కలర్ ఉంది. ఆ టైంలో ఇంకోటి లేదన్నమాట. యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు లావెండర్. ఇది నేను అప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్నావు. అమ్మ మేము షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాం. ఎవరికో ఇచ్చాను ఇలాంటిది. అవును. బన్నీ అజాత్. ఆమె కంటే ఈమె చాలా ఎక్సైట్ అవుతుంది. అందులో బ్లూ రోజ్ ఉంది. షీఈస్ ఫర్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్లూ రోజ్ నా. ఆమె అయితే గోల్డ్ కదా. ఫర్ యూ ఓన్లీ, నాట్ ఫర్ మీ. ఓకే ఇంకో gift ఉంది కదా ఇచ్చేద్దాం. యాక్చువల్లీ మాకు 15 years కాదనుకుంటా కదా, ఎక్స్ట్రా ఇచ్చాం మేము. గైస్ నాకు ఇంకా 29 గైస్. ఏయ్ 13 కానీ 2 ఫర్ గుడ్ లక్. ఎస్ 14 15 16 మూడు. 3 ఫర్ గుడ్ లక్. ఎందుకంటే వీఆర్ సో లక్కీ అండ్ యు ఆర్ ద మెయిన్ లక్కీయెస్ట్ గర్ల్. ఎస్ ఇప్పుడు మనం Not lucky. అదా ఎస్ I'm not at all lucky guys. నాట్ ఇట్ ఆల్ లక్కీ అంటే గిఫ్ట్స్ అన్ని ఎవరికి వచ్చినాయి అమ్మా? లక్కీ అంటే సో ఫస్ట్ అయితే నేను ఇస్తాను, సెకండ్ అయితే రామ్ ఇస్తుంది. సో క్లోజ్ యువర్ ఐస్. సో నేనైతే చాలా లవ్ యూ. నాది 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 నాది. ఆమెది లవ్ యూ టూ. గైస్ ఇద్దరం అయితే లాస్ట్ కిలో చేసాం. నేను ఇది దీనికి ఏం పెట్టాలంటే అలా బటర్ఫ్లై లాగా అంటే చేసుకో. సో గైస్ ఇదే అన్నమాట మన వ్లాగ్. నాకైతే ఏడిపోతుంది అన్నమాట. ఏ బన్నీ ఐ మీన్ అద్వితి ఏదో ఇవ్వబోతుంది. నేను ఒక 2 minutes లో గిఫ్ట్ తయారు చేస్తాను. 2 minutes లో గిఫ్ట్ తయారు చేసుకుని వస్తుంది అంటే సో అది షార్ట్ లో అప్లోడ్ చేస్తాం. వస్తుంది అనమాట నార్మల్ గా అయితే. నేనైతే ఇంత మంచి గిఫ్ట్స్ ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వలేదున్నాను ఏడకూడదు కదా అని అంతే. look at my face. ఓకే గాయస్ సో ఆమె అయితే వేరే గిఫ్ట్ తీసుకొస్తుందంట. సో చూద్దాం, ఆమెకు తెలుస్తుంది గైస్. చూడండి గైస్, నీకు చూపించలేను. ఆమె ఎంత కన్నీళ్ళు వస్తే రోజు వస్తూనే ఉంటాయి అన్నమాట. Please. గాయ్స్ చూడండి. Please. నా ఫేస్ ఇప్పుడు ఫర్బిడెన్. గాయ్స్ మా ఏడుస్తుంది. ఏడవకు. ఏయ్ ఎందుకు మహా గైస్ ఆమె కన్నీళ్ళు వస్తున్నాయి. కావాలంటే మీకు చూపిస్తా. చూడండి చూడండి ఏడుస్తుంది. ఏడవకే జస్ట్ ఇంత మంచి గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదా నేను? దిస్ ఆఫ్ అవర్ బెస్ట్. మళ్ళీ ఆమె ఏడుస్తుంది. బెస్టీస్ లో ఇదొక ఇలాగే ఉంటుంది. మరి బెస్టీస్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇది బెస్టీస్ ఓన్లీ బెస్టీస్ టీమ్ అంతే. దట్స్ ఇట్, ఇంకేం లేదు గైస్. మెయిన్గా ఇద్దరు బెస్ట్ చాలా. గాయస్ ఆమె కూడా ఉంది మరి చెప్తుంది. అదే నేను ఇంకా ఎక్కువ బెస్టీ అంటే నేను ఇంకా ఎక్స్ట్రా గిఫ్ట్ తెచ్చేదాన్ని కదా. తెస్తున్నావు కదా. లేదు తేవట్లే. వి 3 years సేమ్ గైస్. ఇది ఏడుస్తుంది గైస్. ఆమె ఏడుస్తుంది. ఏంటి గైస్ ఇది? నాకేదో నార్మల్గా కన్నీళ్ళు తిరుగుతున్నాయి అంతే. దానికోసమే ఇల్లు
ఇట్లా కారుతున్నాయి అనమాట. నేనేం ఏరట్లేదు గాయస్. అరే ఆమె కళ్ళు చూడండి గైస్, కళ్ళులో నీరు తిరుగుతున్నాయి ఏడుస్తుంది. గైస్. జస్ట్ ఓన్లీ బర్త్డే గిఫ్ట్స్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. గాయస్ ఆమె అలా చెప్తుంది. నేను కనుక నా ఫేస్ చూపించేదాన్ని అయితే నేను చూపించేదాన్ని, అసలు నేను ఏరట్లే. గైస్ ఇప్పుడు చూపించనా? చూపిస్తే ఈ వీడియో డిలీట్ అవుతుంది. అది తుడిసి ఆల్రెడీ మీకు చూపించాను కదా గైస్ ఎలా నా ఏడుస్తుందో. సొల్లు పామింది. సో గైస్ వాట్ వి గెట్, ఆమె ఎందుకు ఏడుస్తుందో నాకే తెలియదు గైస్. బై. సో గైస్ ఎంతసేపు మీరు ఇలాగే ఉంటే బోర్ కొడుతుంది కదా, మళ్ళీ అయితే ఆమె వచ్చాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం.